వారికి అది కుదరక 31 కోట్లకు కుదించుకొని దాన్ని కూడా నెరవేర్చడానికి ఇబ్బంది పడి మొదటి విడతగా 7,000 కోట్లు, రెండో విడత 6,000, తర్వాత 5,000, 18,000 కోట్లను ఈ రోజు వరకు మాఫీ చేస్తామని చెప్పిండు. కానీ వారికి సంబంధించినటువంటి ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మరి ఇప్పటి వరకు 7,500 కోట్ల రూపాయలే రైతుల ఖాతాల్లో జమ అయినాయి, మిగతాది కాలేదంటే వారి చిత్తశుద్ధికి ఏది నిదర్శనం అనేది మనకు తెలుస్తుంది. ప్రజలని మోసం చేసి మేనిఫెస్టోలో రైతులకు 2 లక్షల రుణం ఎటువంటి ఆంక్షలు లేకుండా పెట్టిండ్రు. కానీ ఇప్పుడు ఏదైతే ప్రభుత్వాలకు వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా ఆంక్షలతో కూడినటువంటి రుణమాఫీ చేస్తామని చెప్పడమే తప్ప రుణమాఫీలో చిత్తశుద్ధి నిరూపించుకుంటలేదు. మరి ఏ ఒక్క రైతులు అడిగినా, ఏ గ్రామంలో కదిలించినా కూడా 30% మంది రైతులకు మించి ఈ రోజు వరకు రుణమాఫీ అయినటువంటి పరిస్థితి లేదు. దానికి సంబంధించినటువంటి విషయమేమో ఈరోజు దుగ్గొండి మండలానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా రైతులను సమకూర్చుకొని పొట్టి సుదర్శన్ రెడ్డి గారు, నర్సంపేట మాజీ శాసనసభ్యులు గారి ఆదేశాల మేరకు గిర్లుబాయ్ సెంటర్లో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. రైతులకు ఎటువంటి అన్యాయం జరిగినా, రైతులకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా రైతుల వెంట ఉంటుందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వాన రుణమాఫీ అయ్యేంత వరకు కూడా ప్రతిరోజు ఒక నిరసన కార్యక్రమం చేపట్టే విధంగా కార్యక్రమాలు తీసుకుంటున్నది. తప్పకుండా దుగ్గొండి మండలానికి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా దానికి సంఘీభావంగా ఉంటాం. అదేవిధంగా రైతులకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో 15,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తామని ఈ రోజు వరకు దిక్కు దిశానం లేదు, దానికి ఎటువంటి కార్యాచరణ లేదు. తప్పకుండా ఈ వేదిక ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒకటే సవాల్ విసురుతున్నాం. మీరు ఏదైతే చెప్పిండ్రో రైతులకు న్యాయం చేస్తామని అది చేయండి, చేసి మీ విశ్వాసాన్ని నిలిచిపెట్టుకోండి. లేదంటే తప్పకుండా తగిన శాస్తి తగ్గుతుంది. రైతుల పక్షాన అందరం కూడా రైతుల పక్షాన పోరాటం చేస్తాం. మీ యొక్క అహంకారాన్ని తగ్గించి రైతులకు రుణమాఫీ వచ్చేంత వరకు మా యొక్క పోరాటాన్ని ఆపం. తప్పకుండా రైతులకు